వైఎస్ఆర్ కడప జిల్లా గండి పుణ్యక్షేత్రంలో కొద్ది రోజుగా నెలకొంటున్న వివాదాల పరిష్కారానికి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి చొరవ తీసుకొని వేంపల్లె మండల కన్వీనర్ సింగారెడ్డి రామ్మోహన్ రెడ్డిని గండి క్షేత్రానికి పంపారు. వేంపల్లె మండల కన్వీనర్ సింగారెడ్డి మున్రెడ్డి అర్చకులతోనూ ఆలయ అధికారులతోనూ ధర్మకర్తలి మండలి సభ్యులతో చర్చించి సమస్యలు పరిష్కరించారు. పూజారులు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని మున్రెడ్డి హామీ ఇచ్చారు. దేవస్థాన ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని మున్రెడ్డి పేర్కొన్నారు. సాంఘిక మాధ్యమంలో ఎన్ని దేవస్థానం గురించి రావడంతో వెళ్ళి ఏదో సమస్య చూసి తెలుసుకొని పరిష్కరించాలని చెప్పి ఆదేశించారు. దాని ప్రకారమే ఈరోజు రావడం జరిగింది. పూజారులకు డీసీ గారిని రాబోయే చైర్మన్ వెంకటస్వామి గారిని కూర్చోబెట్టి మాట్లాడగలిగినగా ఇక్కడ ఆరోగ్యపల్లెంలో కానీ సహాయతలు కానీ ఉంటున్నారు. కానీ చట్టరీత్యా నిజమైన పరిస్థితుల్లో కొంతమంది భక్తాదులు మాట్లాడినారని చెప్పి అది స్వామి దృష్టికి తీసుకురావడం జరిగింది. పూజారులు కూడా వారి సమస్యను విన్నవించారు. ఏమంటే రెండులో దేవస్థానంలో పూజారులు తక్కువ ఉన్నారు, మాకందరికీ పరివారం ఎక్కువైతుంది. దానికి మేము బయట నుంచి కొంతమందిని తెచ్చి పెట్టుకొని వారికి మేము సొంతంగా జీతాలు ఇచ్చుకుంటామని చెప్పి వాళ్ళ యొక్క సమస్యలు తెలిపినారు. అది కూడా డీసీ గారి దృష్టికి తెలిసేశారు. డీసీ గారిని కూడా పూజారులు కోరడం ఏమంటే అలా నిలిపివేస్తాము, నాకు ఇంకా 18 పూజారులకు అది వేతనాలు వచ్చే విధంగా ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకుని చెప్పి వాళ్ళు అడిగారు. దానికి డీసీ గారు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత పూజారులు కూడా ఇంతటితో ఈ ఆరోగ్యం కానీ ఆయతలు కానీ మేము నిలిపేస్తాము, మాకు పనిభాగం తగ్గించాలని చెప్పి వాళ్ళు కోరడం జరిగింది. వాళ్ళ న్యాయమైన కోరికలు కూడా డీసీ గారు పరిష్కరిస్తారని చెప్పి వారికి హామీ ఇవ్వడం జరిగింది. ఈ ఇద్దరితో భక్తాదులు కూడా దీన్ని ఇంకా ఎక్కువ చేయకుండా, ఎందుకంటే మన గండి పవిత్రతను కాపాడుకునే బాధ్యత మన అందరికీ ఉంది కాబట్టి అందరికీ తెలుపుకోవడం ఇది నమస్కారం.